అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విద్యుత్ సంస్థలో ఆర్టిజన్ కార్మికులుగా గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తూ చాలీ వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని కలిశారు. ఆర్టిజన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, నేతలందరూ సైతం న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలి, చాలని వేతనాలతో ఎంతకాలం వేగుతారని చెప్పేసి బండి సంజయ్ అభిప్రాయపడ్డారు. వీరిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వీరంతా కూడా ఖచ్చితంగా తమ వైపు ఉండే పోరాటం చేయాలని, తమకి రెగ్యులరైజ్ అయితేనే తమ బతుకులు బాగుపడతాయి, వేతనాలు తక్కువ ఉండడము, రెగ్యులరైజ్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బండి సంజయ్ దృష్టికి ఆర్టిజన్ కార్మికులందరూ తీసుకురావడం జరిగింది. వీరి న్యాయబద్ధమైనటువంటి కోరికలను నెరవేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గత ప్రభుత్వాలన్నీ కూడా హామీలు ఇస్తున్నాయి, కానీ రెగ్యులరైజ్ చేయడంలో విఫలమవుతున్నాయని చెప్పి అభిప్రాయపడ్డారు బండి సంజయ్. ఖచ్చితంగా మీ పక్షాన ఉండి పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.